సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివాసీ గిరిజనులు ఏడేళ్లకొకసారి జరుపుకునే రామడోలి పండుగ చాలా విశేషంగా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అసలు ఈ పండగ విశిష్టత ఏంటంటే, అసలు ఈ పండగ ఎక్కడ జరుపుతారు, ఎలా జరుపుతారు అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా బస్కీ గ్రామంలో జరుపుకునే ఈ పండుగ ఏడేళ్లకొకసారి చేస్తూ ఉంటారు. రామ్డోలి అంటే ఈ చెట్లు పెరగడానికి 7 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ పండుగను ఏడేళ్లకొకసారి చేస్తారు. ఈ చెట్లు ఏంటి అంటే, ఒకటి నేరేడు, మామిడి. ఈ 2 చెట్లను కూడా చాలా పూజలు చేసి సాంప్రదాయబద్ధంగా పెంచుతారు. ఆ తర్వాత రెండిటికి ఒక తాడును కట్టి 7 ఏళ్ల పాటు పెరిగిన తర్వాత వాటి నుంచి తీసుకొచ్చినటువంటి కర్రలతో 60 అడుగుల ఎత్తులో డోలి కడతారు. అంటే ఇది ఒక ఉయ్యాల లాగా అనమాట. ఈ ఉయ్యాలలో 4 పిల్లల్ని కూర్చోబెడతారు. అది కూడా 5 సంవత్సరాలు లోపున్న పిల్లల్ని. ఈ పిల్లల్ని అప్పుడు ఈ పండుగ జరిపే సమయంలో దశరథుని కుమారులుగా భావిస్తారనమాట. అయితే ఈ 60 అడుగులో ఉన్నటువంటి ఊయల్లో ఈ 4 పిల్లల్ని కూర్చోబెట్టి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ సాంప్రదాయానుసారం ఈ రామడోలి పండుగను వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. 7 ఏళ్లకొకసారి జరిపే ఈ రామడోలి పండుగను తిలకించేందుకు చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఏజెన్సీ నుంచి వేలాది మంది గిరిజనులు తరలి వస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి అక్కడ కళ్ళకు కట్టినట్టుగా అందరికీ చూపిస్తారు. అంతేకాదు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కావచ్చు, అలానే వాళ్ళ పూజలు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి మనకి. ఇప్పటికీ కూడా ఏజెన్సీస్ లో గిరిజనులు జరుపుకునే కొన్ని పండుగలు ఆ పేర్లు కూడా మనం వినే ఉండం. ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిన తర్వాత ఎక్కడ ఏ మూలన ఎలాంటి కల్చర్ ఫాలో అవుతున్నా, వాళ్ళ వ్యవహారాలు కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ అన్నీ కూడా సొసైటీకి అంటే ప్రపంచానికి అన్నీ కూడా పరిచయం అవుతున్నాయి. అంటే ఈరోజు ఈ 7 ఏళ్లకొకసారి జరుపుకునే ఈ రామడోలి పండుగ కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇప్పటికే ట్రైబల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ ఆ వేడుక గురించి సోషల్ మీడియాలో కొంత నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల ఇలాంటి పండుగలకి, అలానే అరకుకి, సంక్రాంతి పండుగకి, టూరిజంకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ పండుగను చూడాలి అనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ కూడా కలిగింది. దీంతో ఒక్కసారిగా ఈ బస్కీ గ్రామం అంతా కూడా చాలా కలర్ఫుల్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ గిరిజనులంతా కూడా చాలా రంగురంగుల వస్త్రాలతో, వాళ్ళ వేషధారణలతో, అలానే విశేషమైన పూజలతో, వాళ్ళు చెప్పేటటువంటి ఆ మంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పండగ వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. జనరల్ గా సంక్రాంతి పండుగ అనేటప్పటికీ పట్టణాల్లో ఉన్నవాళ్ళు పల్లెలకు వెళ్ళటం, అక్కడ చాలా బాగా స్పెండ్ చేయటం, ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా అని ఎదురు చూడటం, అందరూ కలిసి ఒక పండగ అంటే ఏదో వేడుకగా జరుపుకోవడం, ఒక సెలబ్రేషన్ అన్నట్టు కాదు. కానీ సంక్రాంతి పండుగ అంటే ఒక ఎమోషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ముందుగానే ప్లాన్లు చేసుకోవడానికి ఫోన్లు మాట్లాడుకుంటారు. మేము ఇలా వస్తున్నాం, మేము అలా వస్తున్నాం, అక్కడ ఇలా స్పెండ్ చేద్దాం, టైం ఎక్కడ కిల్ కాకుండా ఇలా ప్లాన్ చేసుకుందామని ఒక సంక్రాంతి పండుగకి చాలా విశేషంగా ఈ ప్లానింగ్ అనేది కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సిటీస్ నుంచి పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకోవడం, అందరూ కలిసి భోంచేయడం, అందరూ కలిసి ముచ్చట్లాడుకోవడం, చాలా కలర్ఫుల్ గా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించడం, ఇదంతా మనకి రెగ్యులర్ గా తెలిసిందే. కానీ గిరిజనుల లైఫ్ స్టైల్ అనేటప్పటికీ వాళ్ళ జీవన శైలి చాలా ప్రత్యేకంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే తరచుగా సిటీస్ లో వాళ్ళ కల్చర్ మనకి కనిపించదు కాబట్టి. సో పాడేరు, అరకు వ్యాలీ, అనంతగిరి ఇలాంటి ఏరియాస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ రోజువారీ డైలీ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఈసారి సంక్రాంతి పండుగకి బస్కీ విలేజ్ లో జరిగినటువంటి రామడోలి పండుగ చాలా విశేషంగా ఆకట్టుకుంది. వేలాది మంది గిరిజనులు తరలి వచ్చి వాళ్ళ ధింస నృత్యం ఏదైతే ఉందో, సాంప్రదాయ
సాంప్రదాయ డాన్స్. సో దాన్ని అక్కడ ప్రదర్శించటం, అలానే రకరకాల యాక్టివిటీస్తో ఈ రామ్డోలి పండుగను చాలా సాంప్రదాయంగా జరుపుకున్నారు. సో ఇక్కడితో అయిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ 7 ఏళ్ల తర్వాత జరుపుకోవాల్సినటువంటి ఈ పండుగ కోసం ఇప్పటి నుంచే ఒక మంచి ముహూర్తం పెట్టి పూజలు జరిపి మళ్ళీ నేరేడు మొక్కను, మామిడి మొక్కను వాళ్ళు పెంచడం జరుగుతోంది. ఆ తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి ఆ కలప ఏదైతే ఉంటుందో ఆ కర్రల్ని ఈ 60 అడుగుల ఎత్తైనటువంటి రామ్డోలి ఉయ్యాల తయారు చేయడానికి, ఏర్పాటు చేయటానికి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ పండుగ మీకు తెలుసున్నా, లేకపోతే గిరిజనుల లైఫ్ స్టైల్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్స్ కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి.